మకర సంక్రమణం ప్రశంసార్హమైనది. వినతాసుతుడు అనూరుని సారథ్య నిర్వహణం. అసమాన వేగంతో అది కలిగించేను నవగ్రహాధిపతి ఆదిత్యుని రథ చక్ర భ్రమణం. మనకందించేను మరొక మధురక్షణభరిత మకర సంక్రమణం. హృదయసీమ అంతా ఆనందహేళ ఆవిష్కరణం. ప్రారంభమిక విశేష ఫలదాయక పుణ్యకార్యమయ ఉత్తరాయణం. చేయాలి ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుని స్తోత్రపారాయణం. క్రొత్త కుండలోని పాలపొంగుతో పోటీ పడుతూ ఉత్సాహ ప్రేరణం. సౌరశక్తి సమన్వితమైన ఔషధీ గుణాలతో ఆదుకునే అర్కపత్రాల ఆవరణం. పంట పొలాల నుండి సాగివచ్చే ధాన్యలక్ష్మిని స్వాగతిస్తూ కోడిపందాలు ఎద్దుపందాల నేపథ్యంలో గ్రామీణం. భూమండలం నుండి ఆకాశానికి స్నేహహస్తాలు చాపుతూ పిల్లల చేతుల్లో విహంగాలకు దీటుగా పైకెగిరే పతంగాలతో పట్టణం. ముంగిళ్లలో దిద్దిన అద్భుత ఆకృతుల రంగవల్లులతో తెలుగు తల్లి ఇంటి గుమ్మానికి అతివల కళాతోరణం. భోగి మంటలలో జరిగేను సకల జనుల సమస్త పాపహరణం. పర్యావరణ పరిరక్షణకై కీటక కాలుష్యాల నివారణం. అపురూప వీక్షణంగా వైష్ణవాలయాలలో జరిగేను గోదా కళ్యాణం. పునీతం చేసేను తిరుప్పావై పాసురాల డూడూ బసవన్నల కాలిగజ్జల శ్రవణం. ఇక సంక్రాంతి సాయం సంధ్య దర్శనమిచ్చే జ్యోతి రూప అయ్యప్ప కృప కోరి భక్తి పారవస్యంతో పలుకుదాం స్వామియే శరణం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.